गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पुन्नाल्ल वंश कलशाम्बुदी कैरवाप्तं पूर्णं दयानिधि अनंत गुणैकधिष्णं राजाधिराज मकुटांचितं रत्नसेव्यं श्रीराजयोगी गुरुमंतरतो नमामि। श्रीराजयोगी गुरुशिष्यं निजानंद दीक्षितं गुडिसे नरसिंहयोगी नामांकितं सद्गुरु तं नमामि। श्री सद्गुरु ब्रह्मराजुకు జై। వేదికను సర్వాధ్యక్ష స్థానాన్ని అలంకరించినటువంటి మా గురుదేవులు శ్రీ నిజానంద గుడిసె నరసింహరాజయోగి పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ, అదేవిధంగా అమ్మవారైన మీనాక్షమ్మ పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ, అదేవిధంగా శుద్ధానంద సూర్యసాయి వారి పాదములు కూడా నా నమస్సమాంజలు తెలియజేస్తూ, సభ కింద వేదిక పైన కానట్ల కింద ఉన్న భక్తాదుల గురు భక్తాదులకు కూడా నా యొక్క ప్రణామములు అర్పిస్తున్నాను. నేను చెప్పబోయే మాటలు ఏమంటే, మహాభారతంలో ధృతరాష్ట్రుడు రాజ్యం ఏలిన తర్వాత ఒక కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన అనంతరం పాండవులు విజయం సాధించి ధర్మరాజు 36 సంవత్సరములు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. మరి రాజ్యాన్ని పరిపాలన చేసినాక శ్రీకృష్ణ పరమాత్ముడు తనువు చాలించడని తెలిసిన తర్వాత ఈ పాండవులు మానవుడు ఉండరాదని తెలిసి వాళ్ళు కూడా ఈ చిన్నవాడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి పట్టాభిషేకం చేసి హిమాలయాలకు వెళ్ళిపోతారు. అయితే మన ధర్మము నాలుగు పాదాల మీద నడిచిందంటే పరీక్షితుడు పరిపాలన చేసినప్పుడే ధర్మం 4 పాదాల మీద నడిచిందని పెద్దలు చెప్తారు. అటువంటి పరీక్షిత్ మహారాజు 4 పాదాల మీద ధర్మం పరిపాలన చేసిన మహారాజు ఒకరోజు ఏమైంటదంటే ఒక పాతది ఒక రాజమందిరంకి పోతాడు. పోయి ఏం చేస్తాడంటే అక్కడ ఒక పాత వస్తువులు వాళ్ళ తాతలు సంపాదించిన యుద్ధంలో వీళ్ళని సైనికులను ఓడించి తెచ్చిన వస్తువులు చూసి ఒక కిరీటం ఉంటుంది. ఆ కిరీటం ఎవరిదంటే జరాసంధుని కిరీటం ఉంటుంది అందులో ఆ సభలో స్టోర్ రూమ్లో. ఆ జరాసంధుని కిరీటం ఇది ఇంత అద్భుతంగా ఉంది కదా అని ఉంటే వాడు జరాసంధుని దుర్గుణాలలో కిరీటంలో దాగి ఉంటాయి. జరాసంధుని ఎటువంటి వాడంటే దుర్గుణుడు, వాని లక్షణాలలో కిరీటంలో దాగి ఉంటాయి. ఇతని అంత పరిపాలన చేసి అంత సుభిక్షంగా చేసిన వాడు కూడా ఆ కిరీటాన్ని ధరిస్తాడు. ఇంత మంచిగా ఉంది కదా ఈ కిరీటం అని ధరించటలకల్లా ఆ కిరీటంలో ఉన్న దుర్గుణాలలో ఇతనిలోన ప్రవేశిస్తాయి పరీక్షిత్ మహారాజు కూడా. మరి ఆ దుర్గుణాలు ప్రవేశించటలకల్లా అతనికి ఏమనిపిస్తుంది అంటే నేను ఏట మార్గం పోవాలని సైనికులను దొరుకుని పోతాడు. అక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తుంటే వీడంతా దొంగ తపస్సు చేస్తాడని అక్కడ చచ్చిపోయిన పాముని ఆ మహర్షి మెడలో వేస్తే ఆ మహర్షి కొడుకు వచ్చి నువ్వు ఏ పామునైతే మా తండ్రి మెడలో వేసినావో 7 రోజుల్లో నువ్వు అదే పాము కలిసి చచ్చిపోతావని చెప్తాడు. ఎవరికి? పరీక్షిత్ మహారాజుకి. చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు నేను తప్పించుకున్నా దాని నుంచి ఉపాయం ఏమన్నా చేసి నేను ఆ 7 రోజులలో పాము నుంచి తప్పించుకోవాలని విశ్వవిధాల ప్రయత్నం చేసి అగ్గిగుండాలు తవ్వించుకొని మధ్యలో ఇల్లు కట్టుకొని ఏమేమో చేస్తే కూడా ఒక పూలవాడు పూలు తీసుకొని వస్తుంది. అందులో చిన్న క్రిమి పురుగు వచ్చి లోపలికి వచ్చి పరీక్షిత్ మహారాజుని కాటేసి 7 రోజులలో చంపుతుంది. మరి అంత లోపల ఏం చేస్తాడు ఈ పరీక్షిత్ మహారాజు అంటే 7 రోజులలో నేను చచ్చిపోయేది నాకేమో తెలియదు, నేను చచ్చినా బతికిన నా చరిత్ర నిలవాల నీ జీవితానికి మోక్షం కావాలని మన వ్యాసుని కోరితే వ్యాసుడు పోయి వ్యాసుడు నుండి నా దగ్గర అంత శక్తి లేదయ్యా, సుఖమహర్షి దగ్గర పో, సుఖమహర్షితో పోయి నువ్వు ఈ జన్మకు సంబంధించిన రహస్యాలను తెలుసుకుంటే 7 రోజులలో ఈ రహస్యాలలో తెప్పితే అతని 7 రోజులలో ముక్తి పొందిందని ఒక కథ పురాణం ఉంది. అయితే
చిన్నగా పాముని మెడలు వేసిన దానికే శాపగ్రస్తుడయ్యి అది ఏడకపోయినా కూడా వదలలేదు. మనము జనన మరణ బోధకి వచ్చి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గురుసేవ చేసి గురువు అంటే ఏమి, నేనంటే ఏమి, నీవంటే ఏమి తెలుసుకొని మన గురుద్రోహం చేస్తే వాడేమవుతాడు? ధర్మము 4 పాదాల మీద నడిచిందన్న పరిచిత్ర మహారాజుకే కర్మ వదలలేదు, మనకు వదులుతుంది ఆ కర్మ. గురుగీతలో రాసినట్టు ఎవడైతే గురుద్రోహం చేస్తాడో 100 సార్లు కుక్కయోనుల యందు పుట్టి కడకు చాండాలను కడుపులో పుడతాడని చెప్పినారు. మరి ఆ విధంగా తెలుసుకుంటే మనం ఎవరు గురుద్రోహం చేయము, గురు కుటుంబం కూడా ఎలాంటి అపకీర్తి కూడా చేయము. మరి ఈ విధంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ధన్యులని చెప్తూ నా చిన్న ఈ 2 మాటలతో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. శ్రీ సద్గురు బ్రహ్మరాజుకు జై. ఓం లాలన్న గారు ఆ కిరీటం వల్ల ఆ దుష్ట గుణాలు వచ్చి ఆ రాజు కృషి మెడలో వేస్తూ ఆయనకు కొడుకు కోపగ్రస్తుడై శాపం ఇచ్చి 7 రోజుల్లో మరణం చెందుతామన్నప్పుడు ఆ 7 రోజుల్లో నా జన్మం సార్థకం చేసుకోవాలని ఆయన శుక మహర్షి దగ్గర వేదాంత కథలు వింటున్నాడు. అంటే ఆ 7 రోజుల్లో జన్మ సార్థకమైందని ఆ కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా నిలవాలని ఆయన చెప్పి మళ్ళీ గురు ద్రోహం చేస్తే గురువు నేనని గురు బోధ వింటూ ఈ జన్మన ప్రాంతరహితమైన అచల బోధ అని చెప్పుకుంటున్నాము. ఈ బోధకు వచ్చి చూసి కూడా ఈ నేను అనే అహంకారం పోకుండా మరి గురువు ద్రోహం చేస్తే ఆయన ఒక్క సన్న తప్పుకే 7 దినాలలో మరణం ఉందని తెలియజేస్తే మరి ఇప్పుడు మన గురువు బోధకు వచ్చి చూసి కూడా గురు బోధకి గురు పీఠానికి మన ద్రోహం చేస్తే ఏమైపోతాము అని ఒక శాపగ్రస్తులు అవుతారని ఆయన చక్కగా చెప్పినాడు. ఆయన కూడా ధన్యవాదములు. మనము ఈ సృష్టిలో